హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో మరొక సూపర్ డూపర్ హెల్దీ స్నాక్. చూస్తేనే నోరు ఊరుతుంది కదూ. రోడ్ సైడ్ మురి మిక్స్ చూసి ఎంతమందికి నోరు ఊరుతుంది? ఆల్మోస్ట్ అందరికీ కదా. దానికి ఆల్టర్నేటివే ఈ హెల్దీ స్నాక్, మక్కానా చాట్. ముందుగా మక్కానాని ఇలా ప్యాన్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే నిజంగానే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మక్కానా వేగడానికి 10-15 నిమిషాలు పడుతుంది. వీటిల్ని ఫాక్స్ నట్స్ అని, లోటస్ సీడ్స్ అని అంటారు. వీటిల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గానీ ఒక్కసారి గూగుల్ చేశారంటే ఇందులో లేనిది ఏదీ లేదు. సో, అన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగున్న ఈ హెల్తీ ఐటెమ్‌తో ఇలాంటి రోడ్ సైడ్ చాట్‌ని మరపించేలాంటి హెల్తీ చాట్ ఐటెమ్ చేసుకోవడం అనేది ఎక్సలెంట్ ఆప్షన్. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా విరిచి చూస్తే పౌడర్ అవ్వాలి. అది కరెక్ట్ టెక్స్చర్. ఇప్పుడు చాట్ కోసం ఇంకొక ప్యాన్‌లో నెయ్యి వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, పావు టీ స్పూన్ సాంబార్ పొడి ఆర్ రసం పొడి, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసి లైట్‌గా ఫ్రై చేసుకుని ఆ బాండలి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మఖానాలో నుంచి ఒక బౌల్ ఆర్ మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుని మఖానా అంతటికి కూడా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టవ్‌ని కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టి మఖానా అంతటికి బాగా కోట్ చేసి ఇవి పక్కనుంచుకోవాలి. మరీ హైలో పెట్టి కలిపారంటే ఆ మసాలాలు మాడిపోతాయి. సో, జాగ్రత్తగా దగ్గరుండి సిమ్ ఆర్ మీడియంలో పెట్టి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా మఖానాకి కోట్ అయిపోయాయి. ఇవి ఇలానే తినేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మిక్సింగ్ బౌల్‌లోకి ఒక అరకప్ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా చాప్ చేసుకున్న టొమాటో, కొంచెం కొత్తిమీర మరియు పుదీనా. మళ్ళీ ఇందులో కూడా రుచికి సరిపడా ఉప్పు, కారం, సాంబార్ పొడి, ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు అరకప్. చివరగా ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా మఖానాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మఖానా చాట్ రెడీ. ఇది చేసిన వెంటనే తినేయాలి. అప్పుడే మఖానా క్రిస్పీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు తెలియజేయండి. బాయ్.